KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన ఇవాళ వారి శ్రీమతి ఉంది కదా, ఆమెను ఇష్టపడి ఒక అట్టడి వర్గాల నుంచి బయటికి సందేశం కూడా మన సామాజిక న్యాయం కోసం కలిసి ఉంటామని చెప్పడం కోసం కూడా స్వయాన జీవితంలో ఆచరించినటువంటి గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. నాకు వ్యక్తిగతంగా ఆత్మీయుడు. అందుకోసం నిన్నటి నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తా ఉన్నాం, ఎట్లా ఉంటుంది ఏమైతే అని అన్నిక్షణ వైద్యుడిగా ఉన్నా కాబట్టి అప్డేట్స్ ఏమున్నాయని చెప్పడం కోసం చూస్తున్నాము. ఒక అద్భుతం అయితే అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అయితే చాలా సానుకూలంగా వారిని రోహిణి హాస్పిటల్ తీసుకొని రావడం, అదేవిధంగా ప్రయత్నం చేయడము. అందరికీ తెలుసు సిపిఆర్ ఎన్నిసార్లు ఇవంతా కూడా ఇప్పటికే మీ న్యూస్ మీడియా అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. వారిని రికవర్ చేసి అంటే బాడీ అంతా సహకరిస్తుందన్న ఆశాభావంతో ఇక్కడ దాకా వచ్చినాము. బ్రెయిన్లో కొంత ఇంకా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు, అనేక సార్లు డాక్టర్స్ అందరు కూడా ఇది కేవలం వెస్టికల్గా మిగిలిపోతాడు, దేనికి పనికి రాకుండా మిగిలిపోతాడు, బ్రెయిన్ ఫంక్షన్ లేదని చెప్పినా కూడా రికవర్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం మెడికల్గా స్టిల్ వీఆర్ హోప్ఫుల్. వారు తిరిగి రావాలి, ఉద్యమంలో నర్సంపేట ప్రజలకు సేవలు అందించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓ 10 ఏళ్ళ అధికారం తర్వాత మళ్ళీ అధికారం రావాలి అనేటువంటి ప్రయత్నంలో వారి యొక్క ఎఫర్ట్ కూడా ఉండాలని చెప్పేసి ఆశాభావంతో మేమందరం కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నాము. వారి కుటుంబం కూడా గొప్ప ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే నిండా 55 ఏళ్ళు ఆయన పెళ్ళయి మీ అందరికీ తెలిసి కేవలం 10-12 ఏళ్ళు అయింది. చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. వారి కుటుంబం కూడా వారి ఊరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నది. తెలంగాణ మొత్తం కార్యకర్తలు నాయకులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు, మీరు అందరూ చూస్తారు. ఒక జాతర లాగా నడుస్తూ ఉంది. ఎందుకంటే తను పెంపొందించుకున్న మానవ సంబంధాలు, ఉద్యమ సంబంధాలు పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద నాయకులు నిలబెట్టాయి. కాబట్టి ఇంతమంది ఆర్తి ప్రేమ ఉంది ఆయన మీద. వీరందరి యొక్క ఆశీర్వాదం అనుకోండి, ఆశాభావం అనుకోండి, దాంతో పెద్ది తిరిగి వస్తాడని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ధన్యవాదాలు.